నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామన్న లోకేష్. సీఎస్ఆర్ ద్వారా స్కూళ్లలో వసతులు కల్పిస్తామని భరోసా. అధికారంలోకి వచ్చాక 40,000 వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చాం. 9 గంటల పాటు విద్యుత్ సరఫరా అందిస్తున్నామన్న మంత్రి గొట్టిపాటి. 3 ఎమ్మెల్సీ స్థానాలకు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో చెల్లుబాటు కాని 51 పోస్టల్ బ్యాలెట్లు. కాకినాడలో బాణాసంచా పేలి 5గురికి గాయాలు. హైదరాబాద్ నుంచి వచ్చిన పార్సిల్ దించుతుండగా ఘటన. కృష్ణా జిల్లా కోడూరుపాడులో మరో పూనుగు పిల్లి గుర్తింపు. స్థానికుల సమాచారంతో పట్టుకున్న అటవీ శాఖ అధికారులు. మిర్చి రైతుల గురించి వైసీపీ సభ్యులు మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల వేళ ఎమ్మెల్సీ భూమిరెడ్డి గోపాల్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి పార్థసారథి సమాధానమిస్తుండగా వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. మిర్చి రైతుల్ని ఆదుకోవాలంటూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు. వాళ్ళ నాయకుడు అసెంబ్లీకి వచ్చాడు అధ్యక్ష. ఆ రోజు మిర్చి రైతుల గురించి కానీ ఎవరి గురించి మాట్లాడలా. ఆయన మాట్లాడింది కేవలం ఆయనకి ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని అడిగారని తప్పితే ఆ రోజు మిర్చి రైతుల గురించి ఆలోచించలేదు అధ్యక్ష. బహుశా చాలా ఆలస్యంగా నిద్రలేసినట్టున్నారు. ఏదో ఒకటి చెప్పాలని చెప్పేసి డ్రామా ఆడుతున్నారు అధ్యక్ష. మోషన్ పెట్టాము అధ్యక్ష. మిర్చి రైతుల గురించి ప్రభుత్వం వచ్చి అట్టహాసంగా ఆ రోజు వచ్చి మేము కేంద్రానికి వెళ్ళినాం. కేంద్రం నుంచి 11,740 రూపాయలకి మేము కొంటున్నామని చెప్పి ఆ రోజు చెప్పించారు అధ్యక్ష. సరే ఏదో ఒక దానికి కొంత ఉపశమనం కలుగుతామని అనుకున్నాం అధ్యక్ష. ఇంకా అది ప్రారంభం అవ్వలేదు అధ్యక్ష. చాలా దురదృష్టం అధ్యక్ష. రైతుల గురించి మరి వ్యవసాయ మంత్రి గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. ఇది ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో అదే ఆ విషయం తెలిస్తే కొంత ఉపశమనం కూడా ఉంటుంది అధ్యక్ష. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ మోషన్ తిరస్కరించిన తర్వాత దాని మీద డిస్కషన్ లేదు. దీనికి నిరసనగా మీ ప్రెసిడెంట్ నుంచి వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. మిర్చి రైతుల గురించి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సభ్యులు మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది అధ్యక్ష. గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం గుంటూరు మిర్చి యార్డ్ ని పూర్తిగా అవినీతి మయంలో కూరుకుపోయింది అధ్యక్ష. దాదాపుగా 2-3 వేల కోట్ల రూపాయలు అవినీతి చేస్తే మేము వచ్చిన వెంటనే విజిలెన్స్ ఎంక్వైరీ చేశాం. ఎంక్వైరీ నడుస్తుంది అధ్యక్ష. ధరల గురించి అధ్యక్ష ఎప్పుడు గాలికి వదిలేసేవాళ్ళు. పెరిగినా తగ్గినా దానంతలో అది జరగడం తప్ప దాని మీద ఒక్కరోజు కూడా దృష్టి పెట్టిన సందర్భాలు లేవు. మేము ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను 4 సార్లు అధ్యక్ష దీని మీద రివ్యూ చేశాం. ముఖ్యమంత్రి గారు 2 సార్లు రివ్యూ చేశారు. మాట్లాడితే తప్పుడు సమాచారం, అవాస్తవాలు ఎక్కడ పెడితే అక్కడ మాట్లాడుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన దీని మీద దృష్టి పెట్టి ఒక ముఖ్యమంత్రి గారు మిర్చి రైతులకు ధర రావాలని 5 గంటల సేపు అధ్యక్ష సచివాలయంలో ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో, ఎవరైతే మిర్చి కొనుగోలుదారులు ఉన్నారో, ఎవరైతే రైతులున్నారో అందరినీ పిలిచి ఈ రోజు కాదు భవిష్యత్తులో మిర్చి రైతులకు లాభం రావాలంటే ఏం చేయాలని చెప్పి అన్ని విషయాలు చర్చించి మిర్చి రైతుకి మేలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయడమే కాకుండా ప్రత్యేకంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారిని కూడా కలిశాం. ఆయన కూడా చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి 11,741 రూపాయకి మద్దతు ధర ప్రకటించారు అధ్యక్ష. అయితే ఏవైతే యార్డుకు వస్తాయో అంతకంటే ధర తగ్గితే మనం ఇంటర్ఫీర్ అవ్వాలి. ఇంటర్ఫీర్ అయినటువంటి ధరలో 50% కేంద్ర ప్రభుత్వం, 50% రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అధ్యక్ష. అయితే అంతకంటే ధర తక్కువ ఇప్పుడు లేదు కాబట్టి ఇంటర్ఫీర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదని ఈరోజు ఇంక మేము ఊరుకున్నాం అధ్యక్ష. ధర ఎప్పుడైనా తగ్గితే మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రభుత్వం అయ్యి ఆ ధర వచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి. ఈ మహానుభావులు గత ప్రభుత్వంలో
పరిపాలనలో పాలన చేసి గుంటూరు మార్కెట్ యార్డ్ లో 11,500 మార్కెట్ ధర ఉన్న రోజు ఈ పెద్ద మనుషులు 7,500 రూపాయలకి మార్కెట్ ధర నిర్ణయించి ఒక జీవో విడుదల చేసినటువంటి సిగ్గుమాలినటువంటి వీళ్ళు ఈరోజు శాసనసభలో మిర్చి గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడైనా ఉంది అధ్యక్ష? మళ్ళీ శాసన మండలి ద్వారా మిర్చి రైతులకి స్పష్టంగా హామీ ఇస్తున్నాం, మీకు ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది. టీవీలు బద్దలైపోతాయంటూ శాసనసభలో మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. డీఎస్సీపై ప్రశ్న అడగాల్సిన వైసీపీ సభ్యులు సభకు హాజరు కానప్పటికీ వారికి సమాధానం ఇచ్చిన మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో భాగంగా పాఠశాలల్లో ప్రహరీ గోడల నిర్మాణం, డీఎస్సీపై సభ్యుల ప్రశ్నలకు లోకేష్ సమాధానమిచ్చారు. గత ప్రభుత్వంలో 117 జీవోతో నిరుపేదలకు విద్యను దూరం చేశారని, 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని విమర్శించారు. నాడు నేడుపై ఆరోపణలు వచ్చాయని, నాణ్యత లేదు అనే ఫిర్యాదులు ఉన్నాయని, వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. స్కూళ్లలో మౌలిక వస్తువులపై సీఎస్ఆర్ ద్వారా డిప్యూటీ సీఎం ఎలా అభివృద్ది చేస్తున్నారో అలానే మనము చేద్దామని లోకేష్ పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో చూస్తే వైసీపీ ప్రభుత్వం నాడు నేడు పేరుతో ఉన్నటువంటి పాఠశాలను కాస్త కూల్చేసి ఆ పిల్లల పాఠాలకు చెప్పుకోవడానికి కానీ లేకపోతే విద్యను బోధించడానికి కానీ అభ్యసించడానికి కానీ లేనటువంటి పరిస్థితులు అధ్యక్ష. సగం కట్టి వదిలేసినటువంటి నాడు నేడు స్కూల్స్ జరిగినటువంటి కోట్ల రూపాయల అక్రమాలకు వెంటనే విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. గత ప్రభుత్వంలో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడి వారి జీవితాలను నాశనం చేసింది అధ్యక్ష. వాళ్ళ పార్టీ రంగులు స్కూళ్ళకి పెయింట్లుగా వేసుకొని ఫండ్స్ అన్ని కూడా నిర్వీర్యం చేయడము జరిగింది అధ్యక్ష. కాంపౌండ్ వాల్స్ లేని స్కూల్స్ ఎన్నున్నాయో తెలియకుండా చేశారు అధ్యక్ష. ఈ ప్రహరీ గోడలు మొత్తం పూర్తి చేయాలంటే దాదాపు 3,000 కోట్ల రూపాయలు రాష్ట్రం ఇప్పుడు అవసరం ఉంటుంది అధ్యక్ష. ఇది కన్వర్జెన్స్ కింద, అంటే ఒక పక్కన ఉపాధి హామీ కింద, ఇంకో పక్కన మనబడి మన భవిష్యత్తు కింద కార్యక్రమం కింద దశల వారీగా చేపడతామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నాడు నేడు పైన కూడా గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి, నాణ్యత లేదని కూడా వచ్చింది అధ్యక్ష. దానిపైన కూడా గౌరవ సభ్యులు ఇప్పుడు కోరారు, యాక్షన్ తీసుకోమన్నారు. తప్పనిసరిగా నేను నివేదిక తెప్పించుకుంటాను. దాని తర్వాత గౌరవ సభ్యులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటున్నాను. 4వ ప్రశ్న కూడా మా శాఖకు సంబంధించింది. గౌరవ మంత్రులు సభ్యులు ఒప్పుకుంటే ఆ ప్రశ్న కూడా సమాధానం చెప్పేస్తాను. అక్కడ వారు కోరిన ప్రశ్నలు వేసిన సభ్యులు ఎవరు? సమాధానం ఇస్తాను అధ్యక్ష. సమాధానం ఇవ్వండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. టీవీలో అన్నా చూసుకుంటారు. టీవీలు పగులుతాయి అధ్యక్ష, ఇంట్లో ఎందుకు అధ్యక్ష? అధ్యక్ష లేదండి, మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ప్రకటన త్వరలో విడుదల చేయడం జరుగుతుంది అధ్యక్ష. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ కనెక్షన్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉదయం 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. అధికారంలోకి రాగానే 40,336 వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసినట్లు శాసనసభ ప్రశ్నోత్తరాల్లో వెల్లడించారు. 22,709 కనెక్షన్లు రైతులకిచ్చి వినియోగంలోకి తెచ్చామన్నారు. మరో 20,000 కనెక్షన్ల మంజూరుకు అనుమతినిచ్చినట్లు వివరించారు. ఒక్కో వ్యవసాయ కనెక్షన్ కు 2,60,000 ఖర్చు చేస్తున్నామని, ఉచిత విద్యుత్కు 12,400 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలపై వెంటనే ఫిర్యాదు చేసి వివరాలు ఇస్తే తప్పనిసరిగా కొత్తవి ఇస్తామన్నారు. అసైన్ ల్యాండ్లకు దొంగ కనెక్షన్లు రద్దు చేస్తామని తేల్చి చెప్పారు. ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు జరగకుండా అల్యూమినియంతో వైరింగ్ చేయిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మనం పూర్తి స్థాయిలో 9 గంటలు కంటిన్యూస్ గా కరెంటు పగలపూట ఇవ్వలేకపోయాం సార్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిఎం కుసుమ్ అనే కార్యక్రమాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెమ్మటే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి లెటర్ రాసి ఈ పిఎం కుసుమ్ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పగానే మొత్తం 4.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఈ రాష్ట్రానికి అవసరం సార్. ఫస్ట్ విడతగా 1,00,000 కనెక్షన్స్ శాంక్షన్ అయిపోయినాయి. మళ్ళీ 2 లక్షల కనెక్షన్స్ కి మళ్ళీ పిఎం కుసుమ్ ద్వారా మళ్ళీ ఇంకో 2 లక్షల కనెక్షన్స్ కూడా నిన్న మొన్నట్లో కూడా కేంద్ర ప్రభుత్వం మనల్ని టెండర్లు పిలుచుకోమని అవకాశం ఇచ్చింది సార్. ఈ వెనక తొందరలో కనుక టెండర్లు పిలిచి కనుక సోలార్ కనుక తీసుకొని వచ్చి పిఎం కుసుమ్ ద్వారా సోలార్ ప్లాంట్లు కనుక తీసుకొచ్చి ఎక్కడైతే 33/11 kV సబ్స్టేషన్స్ ఉన్నాయో అక్కడ కనుక తీసుకొచ్చి పెడితే కనుక రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం వ్యవసాయ రైతులకి
పూర్తిగా పగలపూట ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా 9 గంటలకు కరెంట్ ఇవ్వగలుగుతాం సార్. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 243 పోస్టల్ బ్యాలెట్లు నమోదు కాగా 42 చెల్లుబాటు కాలేదు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమా మహేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఏలూరు సిఆర్రెడ్డి కాలేజీలోని ఎంబీఏ బ్లాక్ ఎదురుగా ఉన్నటువంటి భవనంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని అల్లూరు జిల్లా, కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు గత నెల 27వ తేదీన జరిగాయి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల అధికారి ఏలూరు జిల్లా కలెక్టర్ కావడంతో 458 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరిగినటువంటి బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా ఏలూరు తరలించారు. ఏలూరు సిరెడ్డి కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన తర్వాత ఇవాళ ఉదయం 8 గంటలకి ఈ బ్యాలెట్ బాక్సులన్నీ ఓపెన్ చేసి ముందుగా పోస్టల్ బ్యాలెట్లను అయితే లెక్కించారు. ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. మొత్తం 243 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవగా అందులో 201 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లుబాటు అయినట్లు గుర్తించారు. 42 ఓట్లు చెల్లుబాటు కానట్లుగా కూడా గుర్తించారు. మొత్తం 700 మంది సిబ్బంది 3 షిఫ్టుల్లో ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే కౌంటింగ్ జరుగుతుందో ఈ మొత్తం ఈసీఆర్రెడ్డి కళాశాల మొత్తం కూడా 3 అంచెల భద్రత నడుమ, పోలీసుల భద్రత నడుమ కట్టుదిట్టంగా ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే మొత్తం ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ప్రస్తుతానికి సంబంధించినటువంటి ఏలూరు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి కావడంతో ఏలూరు జిల్లా కలెక్టర్తో పాటు జేసీ కూడా ప్రస్తుతం ఈ కౌంటింగ్ జరుగుతున్నటువంటి భవనంలో ఈ కౌంటింగ్ ప్రక్రియను మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అధికారులు అలాగే సిబ్బందికి కూడా పలు సూచనలు అయితే చేస్తూ ఉన్నారు. ఈ కౌంటింగ్ ప్రక్రియ సాధారణ ఎన్నికలకు కొంచెం దీనికి వ్యత్యాసం ఉండడంతో చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రతి బ్యాలెట్ ఓటును కూడా ఓపెన్ చేసిన తర్వాత దాన్ని 25 చొప్పున బండిలు కట్టిన తర్వాత ముందుగా అందులో చెల్లుబాటైన ఓట్లు అలాగే చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేసిన తర్వాత వీటిని లెక్కింపు ప్రక్రియ అయితే మొదలు కానుంది. ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మాత్రమే లెక్కింపు పూర్తయింది. అది పూర్తయిన తర్వాత ఇప్పుడు వీటిని వేరు చేసే ప్రక్రియ అయితే కొనసాగుతోంది. మొత్తానికి ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత అయితే మొదటి రౌండ్ ఫలితం అయితే తేలే అవకాశం ఉన్నట్లు కూడా మనకి తెలుస్తోంది. మొత్తానికి ఉదయం 8 గంటలకి ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందో ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూడా అటు ఏజెంట్లు, పోలింగ్ సిబ్బంది, అధికారుల సమక్షంలో ఈ పోస్టల్ బ్యాలెట్లన్నింటినీ కూడా లెక్కింపు చేశారు. అనంతరం అక్కడి నుంచి కౌంటింగ్ కేంద్రంలో ఉన్నటువంటి టేబుల్లో 28 టేబుల్ ఏర్పాటు చేసి 28 టేబుల్ మీద కూడా మొత్తం 17 రౌండ్లలో ఈ ప్రక్రియ మొత్తం కూడా పూర్తయినట్టు మనకి అధికారులు చెప్తూ ఉన్నారు. మొత్తం మీద ఏదైతే ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి అడుగడుగునా కూడా ఈ ఏదైతే సిఆర్రెడ్డి కాలేజీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో ఈ ఇంజనీరింగ్ కాలేజీలో పటిష్ట భద్రత నడుమ ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. మొత్తం అటు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్లు కావచ్చు, అలాగే మామూలు జనరల్ బ్యాలెట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ఈ టేబుల్ మీద 28 టేబుల్ ఏదైతే ఏర్పాటు చేశారో ఆ 28 టేబుల్ మీద కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతోంది. ఈ ప్రక్రియకు చాలా సమయం పట్టే అర్ధరాత్రి దాటే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇది ప్రస్తుతం సిఆర్రెడ్డి కాలేజీలో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి సమాచారం. కెమెరామెన్ రమణతో ఉమామేష్, ఈటీవీ న్యూస్, ఏలూరు నుంచి. ధన్యవాదాలు మహేష్. ఇక గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గుంటూరు ఏసీ కాలేజీలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో లెక్కింపు ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో 25 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా, పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ స్థానంలో ఫిబ్రవరి 27న జరిగిన పోలింగ్లో 2,41,491 ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్ కోసం 28 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 600 మంది కౌంటింగ్ సిబ్బంది 3 షిఫ్టులలో ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. ముందుగా 50 బ్యాలెట్ల చొప్పున కట్టలు కట్టి ఆ తర్వాత చల్లని ఓట్లను వేరు చేస్తారు. ఆ తర్వాతే ప్రాధాన్యతా క్రమంలో ఓట్లు లెక్కిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాయంత్రం 4 గంటల తర్వాతే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేందుకు రేపు మధ్యాహ్నం వరకు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందులో పూర్తి మెజారిటీ తేలకపోతే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొదలు పెట్టాల్సి ఉంటుంది. అయితే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదటి విడతలోనే ప్రారంభించారు. 371 పోస్టల్ బ్యాలెట్లు నమోదు కాగా వాటిలో 51 పోస్టల్ బ్యాలెట్లు ఇన్వాలిడ్ గా మారాయి. సరైన నిబంధనలు పాటించకపోవడం వల్లే చెల్లకుండా పోయినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, అనేక నిరుద్యోగులు ప్రధానంగా వీళ్ళందరూ కూడా నాకు పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. జెన్యూన్ గా ఓటింగ్ జరిగినటువంటి
ఓట్లన్నింటిలో ఎక్కువ భాగం నాకు పడినాయి అని భావిస్తా ఉన్నాను. మా సంఘాలు, మా ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున 2 జిల్లాల్లో కూడా దాదాపు 1,50,000 పైగా ఓటర్లని ప్రత్యక్షంగా కలిసినటువంటి అది నా తరఫున మాత్రమే మా వాళ్ళు కలవడం అనేది జరిగింది. అది ఏ అభ్యర్థి వల్ల కాదు. కాబట్టి ఈ 3 కారణాల వల్ల వాళ్ళు ఎంత అక్రమాలకు తెరదీసినా రేపు జరగబోయే ఫలితాల్లో నేను గెలుస్తానని చెప్పేసి భావిస్తున్నాను. ఆ రకంగా కూటమి నాయకత్వం యొక్క మద్దతు వల్ల, మంచి ప్రభుత్వం వల్ల ఈ రోజున ప్రగతికి ఓటేయాలని చెప్పి ఈ రోజున వివిధ గ్రామాల నుంచి కానీ, పట్టణాల నుంచి కానీ, అదేవిధంగా బయట రాష్ట్రాల నుంచి కూడా ఉద్యోగస్తులు ఎవరైతే బయట రాష్ట్రాలు ఉన్నా వారందరూ కూడా వచ్చి ఓట్ చేయటం అనేది ఒక విశేషం. అంతేకాకుండా ముందు రోజు పండగ కాబట్టి అందరూ కూడా పండగకి కూడా గ్రామాలు రావటం, ఆ రకంగా ఓటింగ్ సరళి పెరిగింది. అంతేగాని ఓటింగ్ సరళి పెరిగేటప్పటికే గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా, అంటే అంతకుముందర ఎప్పుడు కూడా ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి పార్టీలు ఎప్పుడు పోటీ చేయాల. ఇప్పుడు పార్టీగా కూటమి నాయకత్వంగా పోటీ చేసినప్పుడు ఈ మాత్రం ఓటింగ్ సరళి రాకపోతే అది మాకే గౌరవం ఉండదు. అందుకనే ఆ రకమైనటువంటి గౌరవాన్ని పొందాం, ఆ రకమైనటువంటి విజయాన్ని కూడా పొందబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. కాకినాడలో పార్సల్లో వచ్చిన బాణాసంచా దించుతుండగా పేలుడు సంభవించి 5గురు గాయపడ్డారు. స్థానిక బాలాజీ ఎక్స్పోర్ట్స్ కు హైదరాబాద్ నుంచి బాణాసంచా పార్సల్ వచ్చాయి. వీటిని వాహనం నుంచి దించిన హమాలి కింద వేయగానే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. భారీ శబ్దంతో పేలుడు ధాటికి అక్కడే పనిచేస్తున్న హమాలీలు 5గురు గాయపడ్డారు. మరికొందరు అక్కడి నుంచి పరుగులు తీశారు. గాయపడిన 5గురిని కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. అనుమతి లేకుండా బాణాసంచా తరలిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. బాలాజీ ఎక్స్పోర్ట్స్ యజమానిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు కాకినాడ ఎస్పీ తెలిపారు. ఇవాళ ఉదయం 8 గంటలకు వచ్చామండి. 8 గంటలకు వచ్చి సరుకు దించుతుండగా సాల్తీ మాజీ అయ్యప్పరాజులు అని చెప్పి ఒక సాల్తీ దించి పక్కన పెట్టామండి. అది పెట్టేసిన తర్వాత ఇలాగ వెనక సైడ్ తిరిగి అందరం పని చేసుకుంటున్నామండి. చేసుకున్న తర్వాత అది తప్పని పేలిపోయిందండి. అంతే పేలిపోయిన తర్వాత ఒక 5గురికి గాయాలు జరిగిందండి. 3గురికి బాగా గాయాలు తగిలాయండి. ఉన్న వాళ్ళకి పర్వాలేదు, చిన్న చిన్న గాయాలు తగిలాయి. మేమందరం అక్కడే ఉన్నామండి. మేమందరం వెనకట్టి ఉన్నామండి, సైడ్కి ఉన్నాం, లారీ మీద ఉన్నాము, వీళ్ళు కింద ఉన్నారు. అందువల్ల అది పెట్టి డబ్బులు పేలిపోయిన తర్వాత ఇలా 3గురికే ఎక్కువ గాయం కలిగిందండి. 820లో ఒక ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్లో ఒక ఎక్స్ప్లోజన్ జరిగింది ఇప్పుడు. సో వాట్ హ్యాపెండ్ ఇన్ దట్ కేస్, there was this firecrackers. There are these phosphorus firecrackers are there where you can, if you put hardly on the surface, they will blast. So there was 1-2 illegal boxes in this lorry was there. So during this shifting of this firecrackers, this worker threw it casually. At that time explosion jarigindi. Total 5 people are got injured in it. So we gone through the CCTV also. In that CCTV we identified the number on which that consignment was there. On that number we identified the package, and in that there was these explosive items were there, firecrackers were there. So we are identifying this forward link and backward link also. So far this illegal to this, or whatever shop owner is already, we have him is in custody. So we will see the forward and backward link of these items. And for now though, we have already seized these 2 boxes. For now there is no immediate danger. So we will forward it to you if any kind of investigation is there. కాకినాడ జిల్లా అన్నవరం ఘాట్ రోడ్లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఘాట్ రోడ్లో బ్రేక్ ఫెయిల్ అయి అదుపు తప్పిన పెళ్లి బృందం బస్సు డివైడర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఆగిపోయింది. సత్యగిరిపై ఆదివారం రాత్రి వివాహం జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి రాజమహేంద్రవరం నుంచి పెళ్లి బృందం బస్సులో వెళ్లారు. వివాహం అనంతరం బస్సులో 40 మంది రాజమహేంద్రవరం బయలుదేరారు. ఘాట్ రోడ్ మలుపు వద్ద ఈ వాహనం బ్రేక్ ఫెయిల్ కావడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. ప్రమాదం జరగకుండా అదుపు చేసేందుకు డివైడర్ను ఢీకొట్టాడు. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బస్సు ఢీకొంది. ఆందోళన చెందిన పెళ్లి బృందం బస్సు నుంచి కిందికి దిగిపోయారు. ప్రమాదంలో అంతా సురక్షితంగా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు. రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని గుంటూరు జిల్లా నర్సరావుపేట పోలీసులు పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకున్నారు. బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 153, 504, 67లో సవరణ నర్సరావుపేటలో పోసానిపై గతంలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో పోసానిని విచారించేందుకు తమకు అప్పగించాలని పీటీ వారెంట్ వేసిన నర్సరావుపేట పోలీసులు ఈ ఉదయమే రాజంపేట సబ్ జైలు వద్దకొచ్చారు. పోసానిని అప్పగించడానికి ముందు రాజంపేట సబ్ జైలు అధికారులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గుండె నొప్పి ఉందని చెప్పడంతో వైద్యుల్ని పిలిపించి పరీక్షలు చేయించారు. అయితే ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడంతో నర్సరావుపేట పోలీసులకు పోసానిని అప్పగించారు.
ఇప్పటికే అనంతపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన పోలీసులు కూడా రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్ అందజేశారు. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. సినీ రంగంలో కులాలు, వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని అభియోగాలపైన ఊబులవారిపల్లె పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. ఇప్పుడు ఇదే అంశాలపైన వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కాగా పీటీ వారెంట్లపై పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. తాడేపల్లిలో నిన్న పునుగు పిల్లి కనిపించి ఆశ్చర్యపరిస్తే ఇవాళ కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడులోనూ మరో పునుగు పిల్లి ప్రత్యక్షమైంది. రాత్రి సమయంలో ఈ అరుదైన పునుగు పిల్లిని స్థానికులు గుర్తించారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో వల వేసి దాన్ని బంధించారు. బోన్లో సంరక్షించారు. స్థానికుల సమాచారంతో పునుగు పిల్లిని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బాపులపాడు మండలం కోడూరుపాడు గ్రామంలో ఈ పులిపిల్లని చెప్తే ఏంటనో చూస్తే దగ్గరికి వెళ్తే పిల్లలందరూ ఎగబడుతున్నారు. ఏంటని ఎగబడుతున్నారని వెళ్తే దీన్ని ఏం చేసామంటే వలేసి చంపుకోకుండా వలేసి తీసుకొచ్చి బోన్లో పెట్టి దీని పరిస్థితి ఏంటని పై అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అవును, ఎమ్మటే దొరికిందండి. వలేసాము, వల్ల పడినమ్మటే బోన్లో పెట్టి ఎమ్మటే దొరికిపోయింది సార్. రాత్రి 1:30-2 అయింది సార్. 12ంటికి కనపడింది. 12ంటికి కనపడితే ఆ చెట్లలోనే ఉంది. ఎవరైనా చంపేస్తారో భయం వేసి మళ్ళీ వలేసి తీసుకొచ్చి బోన్లో పెట్టి చేశాం. దీన్ని మీరు జాగ్రత్త చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? చాలా మంది ఇది వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది పలాందని చెప్తే దాని గురించి జాగ్రత్త చేసి అప్పచెప్దామని జాగ్రత్త చేసింది సార్. కాలనీలు కాదు ఊళ్లు కడతామంటూ వదలకొట్టారు జగన్. ఊళ్ల సంగతేమో గాని నిధుల్ని మాత్రం వైసీపీ ప్రభుత్వంలో అందిన కాడికి ఉచ్చేశారు. పేదల గూడు విషయంలోనూ తమదైన శైలిలో చేతిబాటం చూపారు. జగనన్న కాలనీలకు విద్యుత్ పనులు, మెటీరియల్ ధరల్లో భారీగా అంచనాలు పెంచి జేబులు నింపుకున్నారు. జగనన్న హౌసింగ్ కాలనీలకు విద్యుత్ పనులు, మెటీరియల్ ధరల విషయంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు విస్తుగొలుపుతోంది. విద్యుత్ కనెక్షన్లు కల్పించే పనుల్లోనే 500 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగమైనట్లు అధికారులు అంచనా వేశారు. 3 డిస్కంలు ఒకే ధరకు సామాగ్రి కొనలేదు. గుత్తేదారులకు పనుల కేటాయింపులోనూ ఒక పద్ధతి పాటించలేదు. కాంట్రాక్టర్లు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. విద్యుత్ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు డిస్కంలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి సుమారు 3,000 కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చాయి. ఎవ్వరూ నివసించని కాలనీలకు విద్యుత్ కనెక్షన్లిచ్చారు. సరైన రోడ్లు కూడా లేని లేఅవుట్లలో వీధి దీపాలు ఏర్పాటు చేశారు. కాలనీల్లో ఎవ్వరూ లేకపోవడంతో విద్యుత్ తీగలు, వీధి దీపాలు చోరీ అవుతున్నాయి. కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ సిపిడిసిఎల్ పరిధిలోని ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధి కాలనీల్లో విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనకు అప్పటి సీఎండీ 9 దఫాలుగా టెండర్లు పిలిచారు. కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ టెండర్లను పిలిచినా మెటీరియల్ ధరల్లో భారీ వ్యత్యాసముంది. 9.1 మీటర్ల సిమెంటు స్తంభాలకు కనిష్టంగా 7,355, గరిష్టంగా 15,455 రూపాయల చొప్పున కోట్ చేశారు. 8 మీటర్ల సిమెంటు స్తంభాలకు కనిష్టంగా 4,600, గరిష్టంగా 6,851 రూపాయలుగా పేర్కొన్నారు. 100 mm AAA కండక్టర్ కిలోమీటర్కు ఒక టెండరులో 54,300 రూపాయలు కోట్ చేస్తే మరో దాంట్లో ఏకంగా 1,11,800 ధర కోట్ చేశారు. 55 స్క్వేర్ mm AAA కండక్టర్ కిలోమీటర్కు ఒక దాంట్లో 31,479 కోట్ చేయగా ఇంకో దాంట్లో 68,597 రూపాయలు కోట్ చేశారు. ట్రాన్స్ఫార్మర్ల దిమ్మె నిర్మాణానికి ఒకసారి 6,142 రూపాయలు కోట్ చేస్తే మరో టెండర్లో ఏకంగా 41,490 రూపాయలుగా పేర్కొన్నారు. 11 kV హార్న్ గ్యాప్ ఫ్యూజ్ కోసం ఒక టెండర్లో కనిష్టంగా 2,382 రూపాయలు కోట్ చేయగా మరో టెండర్లో ఏకంగా 12,948 రూపాయలుగా పేర్కొన్నారు. ఇలా చాలా అంశాలకు సంబంధించి మెటీరియల్ ధరల్ని పెంచి చెల్లించడంతో లేబర్ పనులు పూర్తి చేయకుండానే గుత్తేదారులకు భారీ లబ్ధి చేకూరింది. అంచనా విలువ కంటే 15 నుంచి 23% అధిక ధరలకు గుత్తేదారులు పనులు దక్కించుకున్నారు. సిపిడిసిఎల్ పరిధిలో 2,769 లేఅవుట్లలో 770 కోట్ల రూపాయలకు గుత్తేదారులతో డిస్కం ఒప్పందాలు కుదుర్చుకుంది. గుత్తేదారులకు అదనంగా ప్యాకేజీల్ని కేటాయించడంతో తుది అగ్రిమెంట్ విలువ 1,052 కోట్లకు పెరిగింది. ఏపీఈఆర్సీ మాత్రం 9.1 మీటర్ల సిమెంటు స్తంభానికి 3,292 రూపాయలు, 8 మీటర్ల స్తంభానికి 2,180 రూపాయల చొప్పున మాత్రమే ప్రతిపాదించింది. జేహెచ్సీ ప్రాజెక్టులో సిపిడిసిఎల్ ప్రతిపాదించిన ధరలకు, కమిషన్ ఖరారు చేసిన ధరలకు పొంతనలేదు. దీన్ని బట్టి ప్రాజెక్టులో అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో తెలుస్తోంది. ఎస్పీడీసీఎల్ పరిధిలో జేహెచ్సీ లేఅవుట్లలో విద్యుత్ సదుపాయాల కోసం సామాగ్రి సరఫరా, ఎరెక్షన్ ఛార్జీల కింద కాంట్రాక్టర్లకు 321 కోట్లకు 95 లక్షల రూపాయలు డిస్కం చెల్లించింది.
ప్రకటించింది. కాలనీలకు విద్యుత్ మౌలిక వసతుల కోసం 16 సబ్స్టేషన్లను 27,41,00,000 రూపాయలతో ప్రతిపాదించగా వాటిలో 15 పూర్తయ్యాయి. డిస్కం పరిధిలో 427 కాలనీల్లో విద్యుత్ మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేసినా ఇళ్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఒక్క కనెక్షన్ కూడా మంజూరు చేయలేదు. ఈపీడీసీఎల్ పరిధిలో 3,942 కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 1,29,122 విద్యుత్ స్తంభాల్ని వినియోగించినట్లు లెక్కలు చూపింది. 6,616 పంపిణీ ట్రాన్స్ఫార్మర్లు, 33 కేవీ సబ్స్టేషన్లు, 55 నిర్మించినట్లు పేర్కొంది. అన్ని కాలనీల్లో పనులు పూర్తి చేసినట్లు డిస్కం రికార్డుల్లో ఉంది. రాజధాని అమరావతి నిర్మాణంలో పాలనా వ్యవస్థకు గుండెకాయ లాంటి ఐకానిక్ టవర్ల పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. 5 టవర్ల పనుల్ని 5 ఏళ్ల తర్వాత పునః ప్రారంభించేందుకు సిఆర్డీఏ కసరత్తు మొదలుపెట్టింది. వీటి పునాదుల్లో నిలిచిన 0.06 టీఎంసీల నీటిని అధికారులు గత నెలలో తోడయించారు. రాఫ్ట్ ఫౌండేషన్ పూర్తిగా బయటపడడంతో మరోసారి ఐఐటీ మద్రాస్ సివిల్ ఇంజనీరింగ్ నిపుణులతో పరీక్షలు చేయించేందుకు సిద్దమవుతున్నారు. ఐకానిక్ టవర్ల పునాదులు పూర్తిగా నీటిలో మునిగి ఉండగా గత ఆగస్టులో నిపుణులతో పరీక్షలు చేయించారు. నిర్మాణాలు పటిష్టంగానే ఉన్నాయని, తుప్పుపట్టిన ఇనుప చువ్వలు, రాడ్లకు రసాయన తాపడం చేసి పనులు కొనసాగించవచ్చని అప్పట్లో నిపుణులు సూచించారు. తాజాగా మళ్లీ పరీక్షలు చేయించేందుకు ఐఐటీ మద్రాస్కు సిఆర్డీఏ లేఖ రాసినట్లు తెలిసింది. ఈ వారంలోనే ఈ ప్రక్రియ పూర్తి చేయించాలన్న కృతనిశ్చయంతో అధికారులు ఉన్నారు. భౌతికంగా పరిశీలించడంతో పాటు కాంక్రీట్ నిర్మాణాలకు సంబంధించి కోర్ కటింగ్ పరీక్షతో పాటు ఇనుప రాడ్ల నమూనాల్ని తీసుకెళ్లి నిపుణులు పరీక్షించనున్నారు. తుది ఫలితాల ప్రకారం పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఎత్తును తగ్గించమని నిపుణులు సూచిస్తే ఆ మేరకు తిరిగి కొత్త నమూనాలు రూపొందించనున్నారు. ఐకానిక్ టవర్లలో మొత్తం 5 బహుళ అంతస్తులు నిర్మించనున్నారు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో 5 టవర్ల నిర్మాణానికి 2,703 కోట్లతో 3 ప్యాకేజీల కింద టెండర్లు పిలిచారు. అత్యంత ఎత్తుగా నిర్మించనున్న జేఏడీ టవర్ బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 47 అంతస్తులు కట్టాలని ఆకృతులు రూపొందించారు. మిగిలిన 4 హెచ్ఓడీ టవర్లను 39 అంతస్తులతో ఫోస్టర్స్ సంస్థ డిజైన్ చేసింది. కొత్త ధరల ప్రకారం అంచనా వ్యయం 4,687 కోట్లకు చేరింది. 5వ టవర్కు 70%, 3, 4 టవర్లకు 78%, 1, 2 టవర్లకు 71.54% చొప్పున ఖర్చు పెరిగింది. కొత్త అంచనా వ్యయం మేరకు 10 రోజుల్లో టెండర్లు పిలిచే అవకాశం ఉంది.